ఈ మోడల్ వైజ్గా నేను చెప్తానండి. ఓవరాల్గా మనం చేసుకోవడానికి టైం కుదరదు కాబట్టి మెయిన్గా ఇక్కడ ఇందులో చేసుకునే విధానం వాటి గురించి నేను చెప్తాను. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. దీనికి అది మీరు ఖచ్చితంగా నాకేంటంటే మీరు ప్రాక్టీస్ చేసి నాకు పెట్టాలి. నేను లాస్ట్ టైం చెప్పాను అవి గ్రూప్లో పెట్టమని కూడా చెప్పాను. మీరు అవి గ్రూప్లో పెట్టట్లేదు. మీకు ఏదైతే వర్క్ ఇచ్చానో మీరు నాకు అది చేసి చూపిస్తే మీకు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది నాకు తెలుస్తుంది. అందుకని ఏంటంటే మీరు ఖచ్చితంగా చెప్పిన వర్క్ నాకు మళ్ళీ మీరు గ్రూప్లో సెండ్ చేయండి. ఓకే. చూడండి, మీరు విజిటింగ్ కార్డ్‌ది కావచ్చు, ఏ సైజ్ అయినా గాని తీసుకునేటప్పుడు మీరు ఒక వర్క్ చేసేటప్పుడు మీరు వర్క్‌లోకెళ్ళినాక మనం ఇంచెస్‌లో తీసుకుంటాం. వర్క్ అనేది ఇంచెస్‌లో తీసుకుంటాం. సపోజ్ మనం థంబ్‌లైన్స్ కానీ ఏమన్నా తయారు చేస్తున్నామనుకోండి, పిక్సెల్స్‌లో ఇగోండి 1920, 1080 సైజ్‌లో తీసుకుంటాం. అదే మనం విజిటింగ్ కార్డ్ గాని ఇలాంటిదేదైనా తయారు చేస్తున్నామనుకోండి, అది ఇంచెస్‌లోనో అలా మనకి కంఫర్టబుల్ ఉన్న దాన్ని బట్టి వర్క్‌ని బట్టి అది ఇంచెసా, పిక్సెల్సా లేతే సెంటీమీటర్సా అనేది మనం తీసుకోవాలి. స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నాం? షేప్స్ గురించి చెప్పాం. ఇదిగోండి ఈ షేప్‌ని ఎలా తీసుకోవాలి? వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? వాటిని ఎలా అడ్జస్ట్‌మెంట్ ఏందనేది చేసుకోవాలి అనేది ఇందులో మనం చెప్పుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో మనం కొన్ని చెప్పుకోవాల్సినయి పాలిగాన్ అని ఉన్నాయి. ఇదిగోండి పాలిగాన్ టూల్ ఉంది. అలాగే ట్రయాంగిల్ ఉంది. లైన్ అనేది ఉంది. వీటి గురించి కూడా ఒకసారి పాలిగాన్ అంటే మనకిక్కడ పైన చూడండి. పాయింట్స్ వస్తాయన్నమాట. పాలిగాన్‌కి ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఓకేనా? ఇక్కడ మనకది కర్వ్‌గా ఉంది కదా! ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చుంది అందుకని అంత ఇదయింది. ఇదిగోండి ఇది. ఓకేనా? పాలిగాన్ ఉంది. నాకిక్కడ పాయింట్స్ ఏమన్నా పెరగాలనుకున్నాననుకోండి, ఇక్కడ పాయింట్స్ ఇస్తాను. నాకు 8 కావాలి. 8 పాయింట్స్‌తో కావాలంటే మళ్ళీ ఇదిగో పాయింట్స్ అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా పాయింట్స్‌గా ఏమన్నా కావాలి అంటే. అలాగే దీనికి గూడా కర్వ్‌గా ఏమన్నా కావాలి అనుకుంటే ఇదిగోండి. ఇక్కడ పట్టుకొని దీన్ని ఈ పాయింట్‌ని పట్టుకుంటే కర్వ్ వస్తది. మీకిక్కడ అర్థమవుతది. ఇది సెలెక్ట్ జేసుకోండి. ఇదిగోండి. లైట్ కర్వ్ ఏదైనా కావాలంటే మనం దీన్నిక్కడ అడ్జస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. లేదా ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మనం షేప్స్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ట్రయాంగిల్ తీసుకోవచ్చు. ఓకే. లైన్, కస్టమ్ షేప్స్ అంటే ఏందంటే మనకిక్కడ డిఫాల్ట్ కొన్ని కస్టమ్ షేప్స్ ఉంటాయి. వీటిని మనం కావాల్సినది ఏదైనా షేప్ కావాలంటే వాళ్ళిచ్చినవి తీసుకోవచ్చు. మీకు షేప్స్ కానీ, బ్రష్‌లు గానీ మీకింకా ఎక్స్‌ట్రా ఏమైనా కావాలి అంటే గనక నెట్‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ జేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఇయన్నీ ఇప్పుడు ఇది అవసరం లేదు. మనకి షేప్స్ వీటి వరకు అవసరం అవుతాయి. అండ్ నెక్స్ట్ లేయర్‌లో వర్క్ వైస్‌గా ఎళ్తా మీకు మిగిలిన బ్యాలెన్స్ టూల్స్ కూడా మీకు చెప్తాను. చూడండి మనకి ఇప్పుడు సపోజ్ నేను ఇది చేయాలనుకున్నాననుకోండి. ఇక్కడ ఒక లోగో తయారు చేయాలనుకున్నాను. ఒక విజిటింగ్ కార్డ్ తయారు చేయాలనుకున్నాను. విజిటింగ్ కార్డ్ తయారు చేయాలనుకుంటే సైజ్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ టు హైట్ 300 రెజల్యూషన్ పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఉంది ఏందనేది చూడండి. ఇవాళ క్లాస్‌లో ఏందంటే మీరు నాకు మళ్ళీ నెక్స్ట్ విజిటింగ్ కార్డ్స్ అనేది ప్రిపేర్ చేసి నాకు సెండ్ చేయండి డిజైన్ చేసి. ఓకే. చూడండి 3.5 తీసుకోండి. మీకు నేమ్స్ అయన్నీ ఆల్రెడీ మనం టెక్స్ట్ చెప్పుకున్నాము. ఆ టెక్స్ట్ ఎలా పెట్టాలి ఏంటనేది కూడా చూడండి. మీకు మోడల్ ఓకేనా? సపోజ్ టెక్స్ట్ తీసుకోండి. మీకు కావాల్సిన నేమ్ ఏదైతే అది ఇక్కడ మీకు మోడల్ ఉంటాయి. ఇంగ్లీషా? తెలుగా? లేకపోతే అన్నీ మనకిక్కడ శాంపిల్ టెక్స్ట్ ఉంటుందన్నమాట. టెక్స్ట్‌కి కలర్ అప్లై చేయాలంటే సేమ్ ఇదిగోండి ఇక్కడే సెలక్షన్ తీసుకుంటాం. కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. రెడ్ కలర్ తీసుకున్నాను. ఆల్ట్ డిలీట్. కింద ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కలర్ అప్లై అవ్వాలంటే కంట్రోల్ డిలీట్. పైనున్నదైతే ఆల్ట్ డిలీట్ కొట్టి మనం టెక్స్ట్ తీసుకుంటాం. నేనిప్పుడు మీకు చెప్పేదేందంటే ఇవి ఇలా డిజైన్ అనేది ఎలా చేస్తామనేది. ఓకేనా? ఇంటర్నల్‌గా ఉన్న ఈ ఒక్కొక్క డిజైను ఒక్కోటి ఎలా చేస్తాము ఏంటనేది మాత్రమే చెప్తున్నాం. ఓవరాల్‌గా విజిటింగ్ అనేది చెప్పట్లేదు. మీరు మాత్రం నాకు ఫుల్ డిజైన్ మీ పేరు మీద కావచ్చు, ఆల్టర్‌నేట్ ఉన్నవి అన్నీ ఏదో ఒక డిజైన్ చేసి నాకు సెండ్ చేయాలి వర్క్. ఇక్కడ చూడండి మనకిక్కడ ఒక ఏం షేప్ కనిపిస్తుంది ఇందులో? ఈ విజిటింగ్ కార్డ్‌లో మీకేం కనిపిస్తుంది లోగోలో ఎక్కువగా చూడండి. ఏ షేప్‌లో ఉంది? ఎక్కువగా మీకొక షేప్ కనిపిస్తున్నాయి గదా! అలా
అది అబ్జర్వ్ చేయండి. నాకు ట్రయాంగిల్ కనిపిస్తుంది కాబట్టి ట్రయాంగిల్‌తో పాటు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి సారీ ట్రయాంగిల్ అంటున్నాం. పాలిగాన్ ఉంది కాబట్టి పాలిగాన్‌కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయని చూసుకోండి. ఇదిగోండి 1, 2, 3, 4, 5 అంటే నేను పాలిగాన్ టూల్ తీసుకొని ఇక్కడ నేను 5 పాయింట్సే పెట్టుకుంటాను. 5 పాయింట్స్ పెట్టుకొని ఓకేనా? ఇదిగోండి. ఓకే. ఇది అండ్ నెక్స్ట్ ఎలా ఉంది? పాలిగాన్ చుట్టూ కూడా మళ్ళీ పాలిగానే ఉంది. ఓకేనా? మళ్ళీ నేను పాలిగాన్‌కి వచ్చేసరికి మళ్ళీ డూప్లికేట్ చేయాలంటే ఏం చెప్పాను? కంట్రోల్ జే. డూప్లికేట్ కావాలంటే కంట్రోల్ జే అనొచ్చు. లేదంటే ఆల్ట్ పట్టుకొని పక్కకి డ్రా చేయొచ్చు. ఓకేనా? ఆన్ అయి ఉంటే వస్తది. కంట్రోల్ జే. ఇదిగోండి డూప్లికేట్ వచ్చేసింది. ఇది కంట్రోల్ టీ. కరెక్ట్‌గా పాయింట్ దగ్గర పెట్టి వర్టిక్యులర్ ఇస్తా. అంటే కిందకి వచ్చేది. ఇదిగోండి ఇట్లా దానికి ఆనుకొని అండ్ నెక్స్ట్ ఇది సెంటర్‌కి పెట్టండి. కంట్రోల్ ఏ అనేసి మనం చెప్పుకున్నాం కదా! ఇదిగోండి. హారిజాంటల్‌గా సెంటర్, వర్టిక్యులర్‌గా సెంటర్. అలాగే ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కంట్రోల్ టీ అని దీనికి కంట్రోల్ టీ అంటే ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్ వస్తుంది. కంట్రోల్ టీ ఈ పాయింట్‌ని దీనికి సెంటర్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. కంట్రోల్ జే, కంట్రోల్ టీ ఈని సెంటర్ చేసేసి అడ్జస్ట్‌మెంట్. కరెక్ట్‌గా రొటేషన్. యాంకర్ పాయింట్ ఉంది కదా! యాంకర్ పాయింట్ మన కంట్రోల్ జే, కంట్రోల్ టీ మళ్ళీ కంట్రోల్ జే, కంట్రోల్ టీ సేమ్. యాంకర్ పాయింట్ కరెక్ట్‌గా పెట్టుకొని పొజిషన్ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. కంట్రోల్ జే, కంట్రోల్ టీ మళ్ళీ. మీరు రొటేషన్ దాని గురించి చెప్తున్నా. మనం కరెక్ట్‌గా లోగాని కాదు. మనకి రొటేషన్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ సెలక్షన్‌తో ఎలా చేసుకోవాలన్నది మీకు చెప్తున్నానన్నమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ చూడండి. మీకిక్కడ టెక్స్చర్ ఉంది. మీకిక్కడ డాట్స్‌గా టెక్స్చర్ కనిపిస్తుంది కదా! ఆ టెక్స్చర్‌ని మనం నెట్‌లో గాని ఏమన్నా డౌన్‌లోడ్ చేసి తీసుకోవాలి. నెట్‌లో గాని ఏమన్నా డౌన్‌లోడ్ చేసి తీసుకోండి. ఇదిగోండి మీకిక్కడ డాట్స్ టెక్స్చర్ అని ఉంటది.
మీకు ఇక్కడ డాట్స్ది వస్తాయి. ఇదిగోండి కాపీ. నాకేంగా ఒక విజిటింగ్ కార్డ్ సైజు నేను ఇంచెస్లో తీసుకుంటున్నాను. 3 ఇంచెస్లో 3.5 to 300 రెజల్యూషన్తో తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ టెక్స్చర్ తీసుకున్నా కదా, డాట్స్ది రైట్ బటన్, కాపీ, పేస్ట్. మీకు ఇట్లాగే మీరు ఫస్ట్ మీరు ఏదైతే తీసుకొని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంది ఏంటనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూడండి, లైట్గా ఉంది. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఒపాసిటీ ఉండిద్ది, ఒపాసిటీని తగ్గించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది, లేయర్ బాక్స్లో ఒపాసిటీ అని ఉంటుంది, దీన్ని తగ్గించుకోండి. ఓకే, ఇలా తగ్గించుకోవాలి. ఆల్రెడీ మనం ఇంకేం చేశారు ఇక్కడ చూడండి, ఇది చూసారా కలర్స్ ఇవన్నీ మీరు బాక్స్ లాగా పెట్టారు. ఈ బాక్స్ లాగా ఎలా, మనం ఆల్రెడీ షేప్స్ చెప్పుకున్నాం కదా, రెక్టాంగిల్ కానీ ఇవి, వీటితో మనం చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వరుసగా చూడండి ఐకాన్స్ పెట్టండి, ఫోన్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, లొకేషన్ కావచ్చు. వీటిని ప్రతిదీ ఏంటంటే ఇండివిజువల్గా తీసుకోవాలి. ప్రతిదీ మీరు ఇండివిజువల్గా తీసుకోవాలి. కలర్ కాంబినేషన్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సేమ్ మీకు ఇక్కడ కలర్ కావాలి అనుకుంటే కీబోర్డ్లో మీరు ఐ అనేది క్లిక్ చేస్తే పిక్ టూల్ అనేది వస్తుంది, కలర్ పిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి, మనకు కావాల్సిన కలర్ వస్తుంది. నేను బాక్స్ లాగా డ్రా చేశాను. లేదా షేప్, నేను అది రెక్టాంగిల్ సెలక్షన్తో తీసుకుంటానా షేప్తో తీసుకుంటానని మీ ఇష్టం. ఇదిగోండి, కానీ నాకు ఇక్కడ వైట్తో బార్డర్తో వచ్చింది. నాకు బార్డర్ ఉండకూడదు, ఓన్లీ నాకు ఇది ఒక్కటే ఉండాలి, కలర్ బాక్స్ ఇన్సైడ్ మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, ఇదిగోండి. ఓకేనా? మళ్ళీ ఒక రెక్టాంగిల్ షేప్ ఒకటి తీసుకొని దానికి నేనేం చేస్తున్నాను, రౌండ్ కార్నర్స్ ఇస్తున్నాను. ఒక 50 ఇచ్చి చూద్దాం, ఎక్కువైపోతుంది. 20 or 10, ఇదిగోండి 10 ఇచ్చాను. రౌండ్ కర్వ్ చూడండి ఇట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేశారు, ఇదిగోండి ఇట్లా లైన్ వచ్చింది చూసారా, ఇట్లా లైన్ వచ్చింది కదా. దీనికి మీరు షేప్లో మీరు లైన్ ఉంటుంది, లైన్ తీసుకున్నా పర్లా, లేదా మీకు ఇంకో టూల్ ఉంది, అది కూడా ఇప్పుడు చెప్పాక మీకు అది చెప్తాను, అది కూడా అది తీసుకున్నా పర్లా. నేను లైన్ తీసుకుంటున్నాను, లైన్ తీసుకొని ఇదిగోండి ఇట్లా లైన్ ఇచ్చాను. నన్ను ఉంది కదా లైన్, ఈ కలర్ కావాలి. ఇప్పుడు షేప్ అవసరం లేదు, అంత థిక్నెస్ అవసరం లేదు నాకు, 4 ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేశారు, ఇదిగోండి ఇట్లా చూడండి. సేమ్ మనం ఏదైతే పైన రెక్టాంగిల్ తీసుకొని ఇన్సర్ట్ చేసామో అట్లా, ఇదిగోండి ఇది. అండ్ నెక్స్ట్వి ఎలా ఉన్నాయి చూడండి, నెక్స్ట్వి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటారో ఆ డిజైన్ని మీరు అబ్జర్వ్ చేయడం కావాలి. ఇక్కడేమో ఇన్సైడ్ కలర్ ఉంది, ఇక్కడేమో ఇన్సైడ్ కలర్ వేరేగా ఉంది చూసారా. నేను ఇన్సైడ్ వైటే ఉంది కదా, ఇక్కడ వైటే ఉంది, కాబట్టి నాకు ఇన్సైడ్ వద్దు అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, సపోజ్ చూడండి ఇన్సైడ్ నాకు ఎంటీగా ఉంది కాబట్టి, ఓకేనా, ఇన్సైడ్ నాకు ఎంటీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకదానికి టెక్స్చర్ ఉంది, ఒకదానికి టెక్స్చర్ లేదు. ఇదిగోండి ఇక్కడ టెక్స్చర్ ఎక్కువ లేదు, ఇక్కడ ఉంది. ఒక ఫ్రంట్ వైపు ఉన్నది, బ్యాక్ సైడ్ దానికి లేదు. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఇది నాకు వద్దు అనుకుంటే లేయర్ బాక్స్లో ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ టెక్స్చర్ని ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ ఐ ఉంది కదా, ఈ ఐని తీసేస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డిలీట్ చేస్తే ఏంటంటే పోతుంది. ఇక నాకు తర్వాత యూజ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు వద్దు, ఇప్పుడు ప్రజెంట్ నాకు అడ్డుగా ఉంది అనుకుంటే ఐ ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చూడండి ఏం చేస్తున్నాను, మళ్ళీ నేను ఇంకొక షేప్ తీసుకొని ఇదిగోండి, మళ్ళీ అదే షేప్ని ఆల్ట్ పట్టుకొని డ్రా చేశాను, లేదా కంట్రోల్ జే అంటే డూప్లికేట్ వస్తుంది. ఇక్కడ పెట్టుకున్నా నెక్స్ట్ది. ఓకే, ఈ కొద్దిగా తగ్గిద్దాం, ఈ కొద్దిగా తగ్గించి ఇదిగోండి. ఇప్పుడు నేను ఇది
ఇన్సైడ్ నాకు ఎంటీగా కావాలంటే వైట్ ఉంది కదా అనుకుంటాం. ఇప్పుడు మీరు నన్ చేశారనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని నన్ చేశారనుకోండి, వైట్ ఉంటుంది కానీ బోర్డర్ ఈ కలర్ ఉండాలి. లోపల నన్ వద్దు, వెనకమాల వైటే ఉంది కాబట్టి బోర్డర్ అనేది తగ్గించేస్తున్నాను. 4 చూడండి లైన్ కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే దీన్ని ఏం చేయాలి, మనం వైట్ కలర్ ఫిల్ చేయాలి. అలాగే ఇది పైన ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, నేనేం చేశాను, బాక్స్కి వైట్ కలర్ లోపల ఇన్సైడ్ వైట్ ఉంచాను. బార్డర్ ఏమో సేమ్ ఈ కలర్ అయితే తీసుకున్నాను, బ్లూ కలర్ ఆ కలర్ తీసుకున్నాను. బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా. ఓకేనా. ఇది ఇట్లా మనం ఇంక మళ్ళీ ఏం చేయొచ్చు, టెక్స్ట్ దేనికి కావాల్సిన టెక్స్ట్ అది పెడతాం. అలాగే ఐకాన్స్ ఉన్నాయి చూడండి, ఫోన్ ఐకాన్ కావచ్చు, మెయిల్ ఐడి ఐకాన్ కావచ్చు, లొకేషన్ ఐకాన్ కావచ్చు. వీటిని మీరు పిఎన్జి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ ఐకాన్స్ కానీ ఇదిగోండి ఇట్లా ఫోన్ ఐకాన్స్ కానీ ఏదైనా మీరు నెట్లోనే ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇలా మీకు ఏదైతే కావాలో అది పిఎన్జియే కాదో చూసుకొని, పిఎన్జియే కాదో చూసుకోవటం, అది డ్రా చేసుకోండి. మీకు సిస్టంలోకి అయితే సిస్టమ్కి అటుకి డ్రా చేసుకుంటే పిఎన్జి వస్తుంది. పక్కకి ఇలా మా ఫోల్డర్‌లోకి డ్రా చేసుకోవటం. ఇదిగోండి ఇట్లా డ్రా చేసుకొని మీకది ఫార్మాట్స్ ఉంటాయి. మీకు ఫార్మాట్స్ ఉంటాయి. ఇదిగోండి. ఇక్కడ కాదు మన దాంట్లో. ఓకే. మీకు మొబైల్ ఎక్కడ పెట్టారో చూడండి. ఫస్ట్ ఏమొచ్చింది ఇదిగోండి. కానీ అక్కడ వైట్ కలర్ ఇచ్చారు గదా! మీకది షేప్ ఎంత వరకు ఉందో దాని వరకు వైట్ కావాలి. అలాగే నాకు లొకేషన్ ఐకాన్ కావాలి. లొకేషన్ ఐకాన్ పిఎన్జి. ఇదిగోండి. ఇట్లా మనకేది కావాలంటే అది మళ్ళీ మనం ఒక దాంట్లోకి తెచ్చుకోవాలి. మనకు ఒక ఫోల్డర్ పెట్టుకోండి. మీకు సంబంధించిన ఫోల్డర్ ఒకటి పెట్టుకోండి. ఇక్కడ కలర్ ఎలా చేంజ్ చేయాలనేది చెప్తాను. ఇది పిఎన్జి రాలేదు, చుట్టూ బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. చూసారు కదా ఎలా రిమూవ్ చేసుకోవాలి. సింగిల్ కలర్ ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ మ్యాజిక్ టూల్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ మ్యాజిక్ టూల్‌తో ఆ సింగిల్ కలర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసే ముందు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది చూసారా లేయర్‌కి. ఈ ఐకాన్ ఉండకూడదు ఇట్లా. ఇలా ఉంటే అది డిలీట్ అవ్వదు. డిలీట్ అవ్వదు. కాబట్టి దీన్ని రైట్ బటన్ క్లిక్ చేసి ఇదిగోండి ఇది రెస్ట్‌లెస్ లేయర్ అని చెప్పేసి చేసిన తర్వాత డిలీట్ అనాలి. డిలీట్ అవుతుంది. ఈ లొకేషన్ ఇది. ఇట్లా మనం ఐకాన్స్ గాని ఇవన్నీ ఒక విజిటింగ్ కార్డ్ మోడల్‌ని మీరు ప్రిపేర్ చేయండి. ఓకేనా. మనం ఓవరాల్‌గా మొత్తం ప్రిపేర్ చేసుకోవడం చెప్పడం టైం సరిపోదు మనకి. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి టూల్స్ చెప్పుకున్నామో, ఏదైతే మనం వర్క్‌గా మనం చెప్పుకున్నామో దాని వరకు మీకు ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు చెప్పాల్సినవి ఏదైతే మిస్ అయినాయో దాని మీద నేను చెప్తున్నాననమాట. ఇంకొకటి మీకు కొన్ని మీకు ఇంకా డిజైన్ అనేది వచ్చేసరికి ఏదైనా ఒకటే. ఇదిగోండి పోస్టర్స్ ఉన్నాయి గదా! ఇలా పోస్టర్స్ చేయాలన్నా గానీ అన్నీ ఇంక మనం షేప్స్ ఇదిగోండి రౌండ్ షేప్ తీసుకొని వాటి కలర్ అప్లై చేసి ఇట్లా డిజైన్ చేస్తున్నారు. ఏమేం పెడుతున్నారు? ఎట్లా? ఏందనేది ఒకసారి మీరు ఫస్ట్ వర్క్‌ని అబ్జర్వ్ చేయాలి. ఫస్టు మీరు వర్క్‌ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తరువాత మీకు కావాల్సింది ఏంది? ఏంటనేది చూసి తీసుకొని ఏ టెక్స్ట్ కావాలి? ఏంటనేది చూడండి. అలాగే కలర్ మ్యాచింగ్ అనేది చూసుకోండి. ఓకేనా. సపోజ్ ఇదిగోండి ఇట్లా తీసుకుంటాము. కలర్స్ ఏదైనా కావాలంటే మీరు మనకి ఇట్లా పోస్టర్స్ వచ్చేసరికైతే సైజ్ వచ్చేసరికి మీకు మీకేందంటే 1080 పిక్సెల్స్‌లో తీసుకోండి. 1080 పిక్సెల్స్‌లో తీసుకోవాలి. 1080 300 గాని, 200 గాని పెట్టుకోండి. ఓకేనా. ఏమి కలర్స్ తీసుకున్నారు చూడండి. నేనిక్కడ ఒకటి తీసుకుంటున్నాను. ఈ కలర్ పిక్ టూల్ తీసుకొని క్లిక్ చేసి కలర్ వస్తుంది ఈడ. నాకు కావాల్సింది ఇంకోటేముంది బ్లాక్ కలర్ ఉంది. ఓకేనా. ఈ కలర్‌ని ఇదిగోండి ఇది క్లిక్ చేశానంటే రివర్స్ అవుతది. ఇక్కడ నాకిప్పుడు మళ్ళీ పిక్ ఇదిగో నాకు కావాల్సిన 2 కలర్స్ ఇక్కడ వచ్చినాయి. 2 కలర్స్‌తోనే ఇక్కడ మ్యాచ్ అవుతుంది. బ్లాక్ ఒకటి ఇదిగోండి ఇది.
ఎల్లోలో. దీనికోసం నేనేం చేస్తున్నాను, ఇదిగోండి మీకు ఓవరాల్‌గా చెప్పాను కదా! చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. వర్క్‌ని అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి షేప్ రౌండ్‌ది షిఫ్ట్ పట్టుకుంటే రౌండ్ వస్తది. ఏం కలర్ కావాలి? బ్లాక్ వచ్చింది. బ్లాక్ కలర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ దీన్నే డూప్లికేట్ చేసుకుంటున్నాను. దీన్నే డూప్లికేట్ చేసుకొని కంట్రోల్ జే రాసుకోండి. కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకోవడానికి కంట్రోల్ జే అన్నమాట. నేను మళ్ళీ చివర్లో మిమ్మల్ని ఇయన్నీ అడుగుతాను. ఇదిగోండి ఇప్పుడు కలర్ అప్లై అవ్వాలి. ఏ కలరు? ఇదిగోండి ఈ కిందది బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కలర్. ఆల్ట్ కంట్రోల్ డిలీట్. బోర్డర్ వచ్చింది. నాకు బోర్డర్ అవసరం లేదు. మళ్ళీ ఈ టూల్ ఆన్ చేసుకొని షేప్ టూల్ ఆన్ చేసుకొని బోర్డర్‌ని ఆఫ్‌లో పెడతాను. ఓకేనా? ఇక్కడ ఎలా ఉంది? ఇదిగోండి. ఓకేనా? ఇదిగోండి ఇట్లా. చూడండి. మీకు కరెక్ట్‌గా అది ఎలా ఉంది ఏందనేది చూడండి. తర్వాత ఎలా ఉంది? నాకొక పర్సన్ ఇక్కడ నుంచొని ఒక పర్సన్ ఉన్నారు. మార్కెటింగ్‌కి సంబంధించి చూస్తున్నట్టుగా ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌ని కూడా మనం ఇదిగోండి. సపోజ్ ఇప్పుడు నాకు ఆ ఫోటో లేదు. నాకు సంబంధించిన నెట్‌లో మీకు ఏదో ఒక ఫోటో తీసుకోండి. నేను మొన్న చెప్పాను గదా! ఇమేజెస్ బజార్ అని ఉంటుంది. లేదా నెట్‌లో అయినా సరే మీకు ఫోటోస్ అవైలబుల్ ఉంటాయి. ఏ ఫోటో ఉందో మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే. మస్ట్‌గా మీరు చేయాల్సిందేందంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమి లేదు. మీరేదైతే డిజైన్ చూసి చేయాలనుకుంటున్నారో ఆ డిజైన్‌ని అబ్జర్వ్ చేయండి. ఏమేమి వాటిలో యూజ్ చేశారు? ఏమేమి టూల్ యూజ్ చేసి వాటిని యూజ్ చేశారు? డిజైన్ అనేది చేశారనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మీకు ప్రతిదీ మీరనుకోండి. మనకు చెప్పిన టాపిక్కేనా? కాదా? ఏంటనేది చూసుకోండి. సపోజ్ చూడండి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్‌ది చెప్పాను. టెక్స్ట్ చెప్పుకున్నాము. ఇమేజ్‌ది మీకిప్పుడు మళ్ళీ నేను ఎలా కట్ చేసి పెట్టాలి? ఏంటనేది గూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇదిగోండి చూడండి. ఇక్కడ మీకు నేను ఏదైతే ఫోటోషాప్ వెర్షన్ అనేది ఇచ్చానో, ఆ ఫోటోషాప్ వెర్షన్ 21లో 2021 మోడలు. ఆ వెర్షన్‌లో ఏంటంటే మనకిచ్చిన యూజ్‌ఫుల్ ఏందంటే మీకు గనక ఒక ఇమేజ్ నీట్‌గా ఇలా ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉంటే గనక ఈ రిమూవింగ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఒకటేమో ఇక్కడి నుంచి ఇదిగోండి ఇదొక ఆబ్జెక్ట్. సెలెక్టివ్ ఆబ్జెక్ట్ అని ఉంది గదా! ఇలా పర్సన్‌ని సెలెక్ట్ చేస్తాను. ఇమేజ్ ఉన్న పర్సన్‌ని సెలక్షన్ వస్తుంది. ఇదిగోండి. ఓకేనా? ఇలా ఇచ్చి నాకు కంట్రోల్ జే అంటాను. కంట్రోల్ జే అంటే సెలక్షన్ వస్తది. ఓకేనా? ఇదిగోండి. ఇలా ఒకటి తీసుకోవచ్చు. లేదు అంటే గనక దీన్నే ఇంకొక మోడల్ చేయొచ్చు. చెప్పాను గదా! ప్రతి వర్క్‌ని ఫోటోషాప్‌లో 2, 3 మోడల్స్ పైనే మనం చేసుకోవచ్చు. ఇంకోటేం జేయొచ్చు, నేను మళ్ళీ సేమ్ టూల్ యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి. షిఫ్ట్ కంట్రోల్ ఐ అంటే ఇన్వర్స్ సెలక్షన్ వస్తది. ఇప్పుడేమవుతుందంటే ఈ సెలక్షన్‌కి మధ్యలో మాత్రమే వర్క్ అనేది జరుగుతది. నాకిప్పుడు ఏదైతే రిమూవ్ అనే అవసరం లేదో, ఆ అవసరం లేని దాన్ని తీసేయడానికి వాడుతున్నానిప్పుడు. ఇదొక పద్ధతి. సపోజ్ నాకిప్పుడు డిలీట్. నాకు కావాల్సిన పర్సను ఉంది. ఓకేనా? కాబట్టేందంటే మనకు కావాల్సింది ఒక్కొక్క మోడలు ఈజీగా ఉంటుందో ఆ వేలో మనం చేసుకుంటే మంచిది. ఇంకొకటేందంటే సపోజ్ ఇది మీరు ఫస్ట్ ఒక ఫోటోని తెచ్చుకున్నారనుకోండి. లేయర్‌లో మీకిట్లా వస్తది. లాకేసి వస్తదనమాట. ఈ లాక్‌ని మీరు లాక్ తీసేయండి. దాని మీద క్లిక్ చేయంగానే లాక్ పోతుంది. దీంట్లో మీకు ప్రాపర్టీస్ అని ఉంటది. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అనేది లేదు అనుకోండి. విండోస్‌లోకెళ్తే మీకు ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మీకిక్కడ ఏదైతే లేదు, కనిపించట్లేదు అనుకుంటామో ప్యానెల్స్ ఏదైనా లేయర్ ప్యానెల్ కావచ్చు, ప్రాపర్టీస్ ప్యానెల్ కావచ్చు, ఇంకా వేరే ఏమైనా ఉన్న ప్యానెల్స్ మీకు కనిపించలేదు అంటే విండోస్‌లో మీకిక్కడ ప్యానెల్స్‌లో సంబంధించి ఉంటాయి. నాకు కావాల్సిందేంది? ప్రాపర్టీస్ అనేది. ఇదిగోండి ఇది. ఓకేనా? సపోజ్ నాకిక్కడ కనిపించలేదు అనుకున్నాము. క్లోజ్ అయిపోయింది. విండోస్‌లో ప్రాపర్టీస్ అని ఉంటది. ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది లాక్ తీసేయాలి. ప్రాపర్టీస్‌లోకి రావాలి. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అంటే రిమూవ్ అవుతది. ఇది 2021 ఫోటోషాప్ మోడల్ దగ్గర నుంచి వస్తుంది. దాని కింద వెర్షన్‌లో లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి మీకు అప్పటికి మీకు సరిగ్గా కట్ అవ్వలేదు. కొన్ని నీట్‌గా కట్ అవుతాయి. కొన్ని ఒక్కోసారి సరిగ్గా కట్ అవ్వవనమాట. మీరది జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ప్రాక్టీస్ అప్పుడు కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే ఓకే గానీ, అవుట్‌పుట్ మీరు ఏదైనా రేపు వెబ్ డిజైనింగ్ చేసినప్పుడు, వెబ్‌సైట్ చేసేటప్పుడు ఎలా పడితే అలా ఫోటోస్ అనేవి ఉండకూడదు. దాన్ని మనం నీట్‌గా కట్ చేసుకోవాలి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మీకు ఇంకా నేను కట్ చేసే టూల్ ఇంకా చెప్పలేదు కాబట్టి, ప్రెజెంట్ నేను దీన్నే చూపిస్తున్నా. మీకిప్పుడు నేను అది కూడా చూపిస్తాను. చూడండి. తీసుకొచ్చి ఇన్సర్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చూపించిన దాంట్లో ఎలా ఇమేజ్ ఏదైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు. కాకపోతే వర్క్ అనేది అలా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి
ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది ఎలా ఉంది, ఫుల్ గా నేను పెట్టినట్టే ఉందా, లేకపోతే ఇక్కడ చూడండి ఎలా ఉందో చూడండి, ఎడ్జెస్ చివర ఆ స్క్రీన్ లో కలిసిపోయినట్టుగా ఉన్నాయి అన్నమాట. స్క్రీన్ లో కలిసిపోయినట్టుగా ఉంది. కాకపోతే మనకు అది మనం ఎట్లా చేయాలి ఏంటి ఇంకా ఏంటంటే ఇక్కడ చూడండి టెక్స్చర్ ఉంది చూడండి, మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక పేపర్ టెక్స్చర్ లాగా ఉంది. కాబట్టి నేను అది కూడా తీసుకోవాలంటే నెట్ లోకి వెళ్ళిపోతాను. నెట్ లోకి వెళ్ళి పేపర్ టెక్స్చర్ పిఎన్జి అనొచ్చు, ఏదైనా పేపర్ టెక్స్చర్ ఇదిగోండి. అక్కడ మీకు ఏది కరెక్ట్ గా అనిపిస్తుందో అది మైక్ ఆఫ్ లో పెట్టుకోండి. మైక్ ఆఫ్ లో పెట్టుకోండి, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది, చూసుకోండి ఒకసారి. నాకు ఏదైతే కరెక్ట్ గా అనిపిస్తుందో నేను అది కాపీ, పిఎన్జి కావాలి అనుకుంటే ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి వేరే ఫోల్డర్లోకో దేంట్లోకి. లేదు నాకు ఇమేజ్గా సరిపోతుంది అనుకుంటే కాపీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పేస్ట్, బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇలా నెక్స్ట్ దీన్ని లైట్గా ఒపాసిటీ తగ్గిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది, అంటే ఆ టెక్స్చర్ ఉంది లేదు అన్నట్టుగా చూపించాలి. అందుకని ఒపాసిటీ కొద్దిగా అడ్జస్ట్ చేస్తాను ఇట్లా. అండ్ నెక్స్ట్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే లేయర్ మాస్క్, చాలా ఇంపార్టెంట్. లేయర్ మాస్క్ సపోజ్ ఇదిగోండి ఇక్కడ కూడా లేయర్ మాస్క్ ఆల్రెడీ మాస్క్ అప్లై అయ్యి వచ్చింది. ఏంటి మనం ఏదైతే చేసామో ఇక్కడ ఒక మాస్క్ అప్లై అయింది చూడండి, అది కనిపించట్లేదు. ఓకేనా, మనకి ఇక్కడ కనిపించట్లేదు, ఆ బ్యాక్గ్రౌండ్ కనపడకుండా చేసింది కానీ డిలీట్ చేయలేదు. దీన్నే మాస్క్ అంటాం. సపోజ్ నేను చూడండి ఆల్రెడీ ఉంది ఇమేజ్ అనేది, బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, కానీ ఏం చేసిందంటే మాస్క్ వేసి మనకు కావాల్సిన వరకు మాత్రమే ఉంచింది. ఆబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ అనేది అంతే ఉంచి అవుట్ సైడ్ అంతా తీసేసి మాస్క్ వేసింది అనమాట. దీన్నే మనం మాస్క్ అంటాం. సపోజ్ ఈ మాస్క్ అనేది కాకుండా మనం మాన్యువల్గా చేయాలి అంటే కనుక మనం ఏం చేయాలి, సెలక్షన్ చేయాలి, ఇమేజ్ని సెలక్షన్ చేయాలి. ఓకేనా, ఈ సెలక్షన్ చేసి అక్కడికి తెచ్చుకుంటాం, తర్వాత మాస్క్ అప్లై చేస్తాం. ఓకేనా, చూడండి ఫస్ట్ నేను మీకు సెలక్షన్ ఎలా చేయాలనేది చెప్తాను. ఒక పర్సన్ని మనం ఎలా తీసుకోవాలి, ఒక ఆబ్జెక్ట్ని ఎలా తీసుకోవాలి, ఏదైనా ఒక మనం ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఇంకొక డాక్యుమెంట్లోకి దాని వరకే పర్టికులర్ పాయింట్ సబ్జెక్ట్ని మనం తెచ్చుకోవాలంటే మనం ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా సెలెక్ట్ చేసుకుంటే కుదరదు కదా, నాకు ఈ పర్సన్ కావాలంటే సెలెక్ట్ చేస్తే మొత్తం విత్ బ్యాక్గ్రౌండ్తో సహా వస్తుంది, కానీ నాకు కావాల్సిన వరకు రావట్లేదు. కాబట్టి మనకి ఏంటంటే సెలక్షన్ టూల్స్ అనేవి మనం ఎలా కావాలంటే అలా మనకు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకునేవి కూడా ఉన్నాయి. దాన్నే పెన్ టూల్ అంటాం. ఇదిగోండి పెన్ టూల్, పెన్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి నీట్గా ఫస్ట్ పాయింట్ క్లిక్ చేయాలి. చూడండి ఇది జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ ఈ టూల్ అనేది. మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ తిప్పుకొని పట్టుకొని క్లిక్ చేయాలి. నాకు కొద్ది కరువు కావాలంటే మౌస్ వదలకుండా కరువు చేయాలి. ఇదిగోండి ఇది చేసే ముందు మీకు చూడండి షేప్ వస్తుంది, ఇక్కడ పాత్ అని ఉండాలి. మీకు గనక షేప్ వస్తుంది అంటే గనక ఇదిగోండి తీసుకున్నప్పుడు షేప్ వస్తుంది అంటే గనక ఇదిగోండి షేప్ వస్తుంది కదా, ఇలా వస్తుందంటే మళ్ళీ మీకు అది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అలా వస్తుందంటే ఇక్కడ పెన్ టూల్ సెలెక్ట్ అయి ఉండాలి, ఇక్కడ పాత్ అని ఉండాలి. నాకు ఇక్కడ నుంచి పర్సన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను, నీట్గా నాకు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి క్లిక్ చేసి కరువు తిప్పాలి, మౌస్ వదలకుండా. క్లిక్ చేయగానే మౌస్ వదలకుండా కరువు తిప్పి ఆల్ట్ పట్టుకొని ఆ పాయింట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఇదిగోండి కరువు తిప్పకపోతే అవసరంలా, కరువు తిప్పితేనే ఇదిగోండి కరువు తిప్పాను, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను. మళ్ళీ ఇదిగోండి ఇట్లా కరువు తిప్పితేనే ఆల్ట్ పట్టుకొని ఆ పాయింట్ మీద మధ్యలో పాయింట్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటూ పర్సన్ ఎలా ఉందో అట్లా. ఇది ప్రాక్టీస్ మీద వచ్చింది, ఇది మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది. ఓకేనా, పెన్ టూల్ క్లిక్ చేశాను, కరువు ఉంది, వదలకూడదు మౌస్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎక్కడైతే కరువు ఉంటుందో మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని రండి. ఓకేనా, జూమ్ చేసుకుంటూ వస్తే ఇదిగోండి ఇట్లా పాయింట్ కార్నర్స్ ఎక్కడ పెట్టి కరువు తిప్పాలి ఏంటనేది మీకు ప్రాక్టీస్ మీద అవుతుంది. మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. మీకు అన్నిటికీ మీకు అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అది సెట్ అవ్వదు కదా, అన్నిటికీ కుదరదు. కొద్ది ప్లెయిన్గా ఉన్న బ్యాక్గ్రౌండ్స్కి ఈజీగా రిమూవ్ అవుతుంది, అన్నిటికీ సెట్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా
ఆల్ట్ పట్టుకొని మధ్యలో క్లిక్ చేయాలి. ఇలా కరువు తిప్పుకోవటం మీకు కరెక్ట్ పాయింట్ మీకు అనేది ప్రాక్టీస్ మీదే తెలుస్తుంది. ఎక్కడ తిప్పితే కరువు వస్తుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది ప్రాక్టీస్ మీదే అర్థమవుతుంది. ఆల్ట్ పట్టుకొని మళ్ళీ అది ఇట్లా మనం తీసుకొచ్చి ఏం చేయాలి, ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో పాయింట్, ఆ పాయింట్కి అటాచ్ చేయాలి. ఎండింగ్ పాయింట్ అటాచ్ చేయాలి. ఎండింగ్ పాయింట్ అనేది అటాచ్ చేయాలి. కటింగ్ అనేది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. రేపు మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇలా ఏదైనా వెబ్సైట్స్లో పెట్టాలి అంటే కనుక మీరు మళ్ళీ డిజైనింగ్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పని ఉండదు, మీరే వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ పాయింట్ కలపంగానే సరిపోతుంది. కలిపి ఎంటర్, కంట్రోల్ ఎంటర్ కొట్టండి. కంట్రోల్ ఎంటర్ కొడితే సెలక్షన్ వస్తుంది. మీకు ఇది సెలక్షన్ వస్తుంది, ఓకేనా. ఇలా సెలక్షన్ వచ్చినప్పుడు కంట్రోల్ జే ఇదిగోండి, నాకు కావాల్సిన పర్సన్ తీసుకొని ఎందులో అయితే నాకు అవసరమో అక్కడ పెట్టేస్తాను, ఓకేనా. ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే, సెలక్షన్ వచ్చింది కదా, సెలక్షన్ వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎక్కడ మధ్యలో హ్యాండ్స్ మధ్యలో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ సెలక్షన్స్ చెప్పుకున్నాం కదా, సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. మీకు అదే చెప్పా, ఫస్ట్లో చెప్పాను మీకు, సెలక్షన్ది గుర్తుపెట్టుకోండి. ఒకే సెలక్షన్, ఇలా వచ్చే సెలక్షన్ ఏదైతే ఉన్నాయో ప్రతిదానికి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి అని చెప్పాను. ప్రతిదానికి సెలక్షన్కి అదే అప్లై అవుతాయి అని చెప్పా. ఖచ్చితంగా స్టార్టింగ్ టు ఎండింగ్ అటాచ్ చేయాలి, ఓకేనా. ఏం కదిలించొద్దు, ఇవన్నీ నార్మల్, ఇదిగోండి ఇది ఇలా ఉండాలి, ఇది ఏం కదిలించొద్దు. ఇప్పుడు నాకు సెలక్షన్ కావాలి కదా, ఈ సెలక్షన్ ఉండాలి ప్లస్ ఈ సెలక్షన్ ఉండాలి. ఇప్పుడు నేను ఇది సెలక్షన్ రావాలంటే ఏం చెప్పాను చూడండి, నాకు పెన్ టూల్ అనేది సెలక్షన్ ఉండాలి అనుకోండి. సపోజ్ ఇవ్వండి, పెన్ టూల్ అనేది సెలెక్ట్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ ఇచ్చాను, కంట్రోల్ ఎంటర్ అనగానే సెలక్షన్ అవుతుంది. మళ్ళీ నాకు సెలక్షన్ ఇచ్చాను అనుకోండి, చూసారా ఇక్కడిది పోయింది, మళ్ళీ ఇక్కడిది, ఓకేనా. మనం ఏదైతే మనం దీంట్లో చెప్పుకున్నామో, ఈ సెలక్షన్ ఇచ్చాను నేను, మళ్ళీ సెలక్షన్ ఇవ్వగానే పోతుంది, ఫస్ట్ది పోతుంది అనమాట, ఆల్రెడీ ఉన్నది పోయింది. సేమ్ ప్రాసెస్ నేను పెన్ టూల్కి కూడా నేను యూస్ చేస్తాను, పెన్ టూల్కి కూడా అదే అప్లై అవుతుంది. ఇదిగోండి, పెన్ టూల్తో నేను ఒక పర్సన్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ ఎంటర్ అన్నాను. నేను మళ్ళీ ఏం చేయాలి, పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు కదా, అది ఏమైనా సెలెక్ట్ చేయాలనుకోండి, మళ్ళీ ఇచ్చాను అనుకోండి, చూడండి అది పోతుంది. ఇక్కడ మనం ఏ ప్రాపర్టీ అయితే యూస్ చేసామో దీనికి కూడా అదే ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూడండి, ఇదిగోండి సెలక్షన్, మళ్ళీ నాకు లోపల వైపు సెలక్షన్ కావాలి అంటే ఆల్ట్ పట్టుకొని డ్రా చేయాలి, ఆల్ట్ పట్టుకొని డ్రా చేయాలి. సెకండ్ సెలక్షన్కి ఫస్ట్ది సెకండ్ది ఇక్కడ కూడా డ్రా చేశానంటే ఇది కూడా సెకండే కాబట్టి ఆల్ట్ పట్టుకోవాలి. ఇక్కడ డ్రా చేస్తున్నా కానీ సెకండ్ సెలక్షనే, ఈ మూడు మధ్యలో ఉన్న మూడు సెకండ్ సెలక్షన్ కిందే, వీటిలో గీసేది థర్డ్ సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోవాలి, ఇందులో గీసిన థర్డ్ సెలక్షనే, షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి. ఇదిగోండి ఇట్లా షిఫ్ట్ పట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 3 5 7 ఇట్లా నెంబర్స్గా ఉన్నప్పుడు మనకేమొస్తుంది, షిఫ్ట్ పట్టుకోవాలి, ఓకేనా. సెకండ్ మిగిలిన వాటికి ఆల్ట్ పట్టుకుంటాం. 2 లేకపోతే ఫోర్త్ది అలా అన్నప్పుడు మనం ఆల్ట్ పట్టుకుంటాం. ద సేమ్ వేలో ఇక్కడ కూడా మనం సేమ్ అప్లై చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ సెలక్షన్ ఇచ్చాను కదా, ఈ సెలక్షన్కి మధ్యలో మళ్ళీ సెలక్షన్స్ ఇస్తున్నా, ఇది ఎన్నో సెలక్షన్ అవుతుంది, సెకండ్ సెలక్షన్ అవుతుంది కాబట్టి ఆల్ట్ పట్టుకోవాలి. దీనికి సెలక్షన్ రావాలంటే మనం చేయాల్సింది ఏంటి, కంట్రోల్ ఎంటర్. పెన్ టూల్ దానికి అటాచ్ చేయండి కరెక్ట్గా. ఇప్పుడు
కంట్రోల్ యూనివర్స్ సెలక్షన్ వస్తుంది. కానీ ఆప్షన్ మీరేం చేస్తారంటే మీ దాంట్లో ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు ఇదే ఉండాలి. మీరు చూసుకోండి ఒకసారి. ఓకే. ఫస్ట్ మీరేం చేస్తారు, కంట్రోల్ జే డూప్లికేట్ తీసేసుకోండి. తీసుకొని ఇక్కడ కంట్రోల్ ఎంటర్ అనేసి దీనికి మధ్యలో ఉన్నది తీయండి. యాక్చువల్‌గా మీకేంటంటే ఇన్వర్స్ ఉండకూడదు. ఇన్వర్స్ రాకూడదు. దీనికి ఇన్వర్స్ వస్తుంది. ఇన్వర్స్ వస్తే ఏందంటే ఆ మధ్యలో డిలీట్ అవుతది. ఓకేనా? నేను డూప్లికేట్ తీసుకున్నాను. మామూలుగా అయితే ఆల్ట్ కంట్రోల్ ఎంటర్ చేయంగానే మీకు మొత్తం సెలక్షన్ వస్తది. ఓకేనా? మధ్యలో ఔట్ సైడ్ కలిపి వచ్చేస్తది. మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇవి డిలీట్ చేసేస్తాను. నాకు కావాల్సినవి ఇదిగోండి. ఇప్పుడు ఎంప్టీగా వచ్చింది. హ్యాండ్స్ బ్యాక్ సైడ్‌వి. ఓకే. ఇది. ఇదిగో నాకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చేయాల్సిందేందంటే మాస్క్ అప్లై చేస్తాం. మాస్క్ అప్లై చేయాలి. ఇదిగోండి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి లేయర్ బాక్స్‌లో ఇక్కడ ఉంది చూసారా? ఈ ఈ ఐకాన్‌ని క్లిక్ చేయంగానే మాస్క్ అనేది అప్లై అవుతుంది. ఆ ఫోటోకి మాస్క్ అనేది అప్లై అవుతుంది. మాస్క్ అనేది అప్లై అయినప్పుడు రూల్ ఏంటంటే నోట్ చేసుకోండి. బ్లాక్, వైట్ ఉండాలి. పైన బ్లాక్, కింద వైట్ ఉండాలి. ఓకేనా? అంటే మనకి ఏదైతే కనపడకూడదు అనుకుంటామో అప్పుడు పైన బ్లాక్, కింద వైట్ ఉండాలి. లేదు నాకు కనపడకూడనిది మళ్ళీ రావాలి అనుకుంటారో అప్పుడు పైన వైట్ ఉండాలి. కింద బ్లాక్ ఉండాలి. సపోజ్ చూడండి ఇప్పుడు నాకు దీనికి నేను కింద ఇదంతా కనపడకూడదు. కలిసిపోయినట్టుగా ఉండాలనుకున్నా గదా! మాస్క్ ఇచ్చాను. మాస్క్ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఇది సెలెక్ట్ అయ్యి మీరు మాస్క్ ఇవ్వకూడదు. ఇదిగోండి ఈ మాస్క్ లేయర్ సెలెక్ట్ అయిందో లేదో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ బ్లాక్, వైట్ ఉంది. ఓకే. నాకిప్పుడు బ్రష్ టూల్ తీసుకోండి. రైట్ బటన్‌లో నాకు ఫెదర్‌తో ఉన్న బ్రష్ ఉందా లేదా చూసుకోండి. బ్రష్ సైజ్ తగ్గించండి. ఎంత కావాలో అంత సైజు. మీకు లాస్ట్ టైమ్ చెప్పాను బ్రష్ సైజ్ తగ్గించడానికి. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, స్క్వేర్‌వి తీసుకొని నాకేదైతే కనపడకూడదో దాని మీద అప్లై చేయండి. ఓకేనా? ఇట్లా చూడండి. ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్. ఇది. లేదు నాకు కనిపించాలంటే ఏం చేయాలి? నాకిప్పుడు ఏదైతే పోయిందో అది మళ్ళీ నాకు కావాలంటే ఏం చేయాలి? ఇది రివర్స్ అవ్వాలి. పైన వైట్ ఉండాలి. కింద బ్లాక్ ఉండాలి. రివర్స్ అవ్వాలి అంటే షార్ట్‌కట్ ఎక్స్. ఎక్స్ కొట్టామంటే కలర్స్ అనేవి రివర్స్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ నాకు బ్రష్ టూల్ తీసుకొని ఏదైతే కొద్దిగా తగ్గించుకొని ఏదైతే నాకు కనపడకుండా ఇదయిందో ఫెదర్ దాన్ని కొద్దిగా తగ్గించుకుంటున్నాను. ఇట్లా ఉంటే సరిపోతుందని ఇదిగోండి ఇట్లా. ఇది ఫెదర్. మీరు ఏదైతే కనపడకూడదనుకుంటారో వాటిని మాస్క్ అప్లై చేసి చేస్తాం. దీనివల్ల ఏందంటే అది డిలీట్ అవ్వకుండా మళ్ళీ మనకు కావాలంటే తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మనం ఏదైతే మనం ఇది డిజైన్ చూసామో ఇదిగోండి ఇట్లా. ఇంక సేమ్ ప్రతిది టెక్స్ట్ మీరు ప్రతి టెక్స్ట్ మీరు పెట్టండి. నేను ఇలాంటివి శాంపిల్స్ నేను గ్రూప్‌లో ఒకసారి నేను సెండ్ చేస్తాను. మీకు శాంపిల్స్‌వి మీరు అది డిజైన్ చేసి నాకు సెండ్ చేయండి. ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ చూసారా? బటన్ అనేది చూసారా? ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటను అది కూడా చెప్తాను. పెన్ టూల్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. కటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి ఇంకొక ఇంపార్టెంట్ మీరు బ్యానర్స్‌లో గాని ఇంకొక వేరే వేరే ఏదైనా చూసే ఉంటారు డిజైన్స్. అంటే ఒక రౌండ్ సర్కిల్‌లో పర్సన్ ఉండటము ఇలాంటివి మీరు చూసుంటారు. సపోజ్ ఇదిగోండి రౌండ్ సర్కిల్ ఒకటి తీసుకున్నా. ఇందులో ఒక పర్సన్‌ని పెట్టాలి. సపోజ్ నేనిక్కడ పింక్ బోర్డర్ వచ్చి వైట్ తీసుకున్నా. ఇదిగోండి ఇది. ఈ పర్సన్. దీనిక ఇంకొకటి
లేయర్స్‌లో మీకు చెప్పాను గదా! పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడం చెప్పాను చూసారా? ఇదిగోండి ఇట్లా. ఈ పర్సన్ పైకి రావాలి. ఇలా పట్టుకొని పైకి అనగానే అవుతది. దీనికొక షార్ట్ కట్ ఉంది. అది గూడా చెప్తాను ఇవాళ. టైము ఇదవుతుంది. అయిపోవస్తుంది. ఇదిగోండి. నాకు ఈ పర్సన్ ఇందులోకుండాలి. రౌండ్ షేప్‌లో ఉన్నట్టుగా కావాలి. దానికోసం ఆల్ట్ కంట్రోల్ జీ. ఆల్ట్ కంట్రోల్ జీ. ఆల్ట్ కంట్రోల్ జీ అనంగానే చూసారా? ఇన్సర్ట్ అయిపోయింది. షేప్‌లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. నాకు కావాల్సిన విధంగా ఒక పర్సన్‌ని ఇలా పెట్టేస్తా. ఇదే ఆప్షను మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఒక లేయర్ ఇంకొక లేయర్ లోపలికి వెళ్ళాలంటే రూల్ ఏంటి అంటే ఏదైతే మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అది పైన ఉండాలి. దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ కింద ఉండాలి. ఒక లేయరు. సపోజ్ చూడండి. ఇది లేయర్ 1 పింక్ కలర్‌లో ఇది రెడ్ కలర్‌లో ఉంది చూసారా? ఇది లేయర్ 1 ఇది లేయర్ 2 అనుకోండి. లేయర్ 2 అనేది లేయర్ 1లోకి ఇన్సర్ట్ అవ్వాలి అనుకుంటే ఆ లేయర్ 2 అనేది లేయర్ 1 పైన ఉండాలి. కింద ఉండకూడదు. మీరు పొరపాటున లేయర్ 2 పైన పెట్టేసేసి మీరు అన్నారనుకోండి ఇన్సర్ట్ చేసేసారనుకోండి. ఇదేమవుతుంది దాని కింద లేయర్‌లోకి ఇన్సర్ట్ అవుతది. ఆల్ట్ కంట్రోల్ జీ. చూడండి ఇన్సర్ట్ అయిపోయింది. ఇందులోకి రాలేదు. ఎందులో ఇన్సర్ట్ అయింది? దీని కింద లేయర్ ఏముంది? యెల్లోలో ఎళ్ళిపోయింది. ఓకేనా? సేమ్ మనం ఇదే ఫార్మాట్ మనం దేనికైనా యూజ్ చేయొచ్చు. టెక్స్ట్‌కైనా సరే, ఇందులో ఏదైనా సరే మనం యూజ్ చేయొచ్చు. సపోజ్ అది కూడా చెప్తాను చూడండి. మీకిక్కడ ఫాంట్ మోడల్స్ ఉంటాయి కదా! మీరు చూసుకోండి. కొన్ని నోటేట్ జేసుకోండి. కొన్ని కొన్ని పేర్లుంటాయి. ఫాంట్లు రెగ్యులర్‌గా వాడే కొన్ని నేమ్స్ ఉంటాయి. వాటిని మీరు నోటెడ్‌గా ఉండాలి మీరు. సపోజ్ ఇగోండి ఈ టెక్స్ట్‌లోకైనా సరే ఈ ఇమేజ్‌ని నేను పంపొచ్చు. అప్పుడేం జేయాలి? ఈ ఇమేజ్ పైన ఈ ఇమేజ్ ఉండాలి. ఓకేనా? సపోజ్ ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చాను. కంట్రోల్ ఆల్ట్ జీ అన్నాను. టెక్స్ట్‌లోకెళ్ళిపోయింది. ఓకేనా? టెక్స్ట్ కలర్ గూడా నేను ఇదిగోండి. ఇప్పుడు టెక్స్ట్‌లోకెళ్ళిపోయింది చూడండి. ఇట్లా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇట్లాంటివి చేయొచ్చు. అలాగే ఇంకొకటి ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఇదిగోండి ఇలా షేప్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా ఎలా ఉందో చూడండి. దీనికోసం నేను రౌండ్ రెక్టాంగిల్ తీసుకొని ఇదిగోండి ఇట్లా ఎలా ఉంది చూడండి. ఇటు ఇటు రౌండ్ కార్నర్స్ ఉన్నాయి. మధ్యలో మళ్ళీ చూడండి ఎలా ఉందో. ఓకేనా? దీనికోసం ఏం చేస్తాను? ఫస్ట్ దానికి ఈ కలర్ అప్లై చేస్తున్నా. ఈ షేప్‌కి కలర్ డైరెక్ట్‌గా అప్లై చేసేయొచ్చు. ఆల్ట్ డిలీటా, కంట్రోల్ డిలీట్ అనేది. షేప్‌కి బోర్డర్ అనేది ఉండకూడదు. మీకిది అర్థంగా ఏదైనా డౌట్ ఉంటే గనక మళ్ళీ మనకి ఈ వీడియో అప్‌లోడ్ చేస్తారు కదా! యూట్యూబ్‌లో అప్పుడు ఒకసారి చూసుకోండి. ఇదిగోండి రౌండ్ కార్నర్ ఎక్కువుండాలి. ఓకే. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను దీన్నే డూప్లికేట్ తీసుకుంటున్నా. కంట్రోల్ జే అనేసి బ్లాక్ కలర్ అప్లై చేశాను. ఓకేనా? ఇదిగోండి బ్లాక్ కలర్ అప్లై చేశాను. ఇది రౌండ్ కార్నర్స్ ఉన్నాయా? దీనికి ఉండకూడదు. దీనికోసం మళ్ళీ నేను రౌండ్ కార్నర్స్‌ని 0 చేశా. ఇక్కడ ప్రాపర్టీస్ దాంట్లో ఉంటాయి చూడండి. 0 చేశాను. ఇలా పెడతారా? ఇలా పెడితే ఏమవుతుంది? అక్కడ ఉన్నట్టుగా ఉందా? ఇక్కడ ఎలా ఉంది? ఇటు పక్క కూడా రౌండ్ కార్నర్ ఉంది కదా! కాబట్టి మీరిక్కడ చేయాల్సిందేందంటే దీన్ని ఈ లేయర్‌లోకి ఇన్సర్ట్ చేయాలి. యెల్లోలోకి బ్లాక్ లేయర్ అనేది ఇన్సర్ట్ అవ్వాలి. కాబట్టి లేయర్‌ని సెలెక్ట్ చేయండి. ఆల్ట్ కంట్రోల్ జీ. ఓకేనా? ఇదిగోండి. అలాగే మీకేదైనా ఒకటే లేయర్ గనక మిక్స్‌డ్‌గా మూవ్ అవ్వాలి, ఎక్కడికైనా జరపాలనుకోండి. సపోజ్ ఈ లేయర్ నాకు మొత్తం సెట్‌గా మూవ్ అవ్వాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. మూవ్ చేస్తే ఓన్లీ ఆ బ్లాక్ కలర్ మాత్రమే మూవ్ అవుతుంది. నాకు ఈ 2 ఒకేసారి ఒక లింక్డ్‌గా ఉండాలి అనుకుంటే, ఆ 2 లేయర్‌ని మీరు రైట్ బటన్ సెలెక్ట్ చేయండి. ఇదిగోండి ఇలా. ఈ లేయర్ సెలెక్ట్ చేయాలి ఫస్టు. షిఫ్ట్ పట్టుకొని రైట్ బటన్ మళ్ళీ ఇంకొక లేయర్ మీద సెలెక్ట్ చేయండి. ఇదిగోండి మూవ్ అవుతది. మూవ్ అయ్యి నాకు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసి పెట్టుకుంటాను. పెట్టి నాకిది మళ్ళీ ఇంకెక్కడ మూవ్ చేసినా అది 2 మూవ్ అవ్వాలి అంటే గనక ఇక్కడ మీకు లాక్ సింబల్ ఉంది చూసారా? ఈ లాక్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఇంక మీరు ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసినా 2 మూవ్ అవుతాయి. ఈ రెండిట్లో ఏది మూవ్ చేసినా 2 మూవ్ అవుతాయి. దీనికోసం లాక్ చేయాలి. ఫస్ట్ ఏ లేయర్ అయితే మీకు ఒకటే కింద ఉండాలి అనుకుంటామో దానికి లాక్ చేస్తాం. మళ్ళీ మీరు లాక్ తీయంగానే అన్‌లాక్ చేయంగానే మళ్ళీ దానికి ఇండివిడ్యువల్ లేయర్ కింద మారిపోతది. ఓకేనా?
ఇది. ఇంకొక మోడల్ గూడా నేను మీకు నెక్స్ట్ టైమ్ మీకు ఇంకొక మోడల్ గూడా ఇది చెప్తాను. మీరు చేయాలి. నేనేం జేస్తానంటే మీకు ఈ విజిటింగ్ కార్డ్స్ ఏయైతే మోడల్ ఉన్నాయో, ఇవి నేను గ్రూప్‌లో పెడతాను. వాటిని చూసి మీరు అవి మోడల్‌ని ప్రిపేర్ చేయండి. ఇదిగోండి ఈ విజిటింగ్ కార్డ్ మోడల్స్ ఎలా ఉన్నాయనేది చూడండి. ఓకేనా? మీకిక్కడ లైన్ ఉంది చూసారా? ఇది చూడండి. ఇంకొకటి మెయిన్ టాపిక్ ఒకటి చెప్తాను. లేయర్స్‌ది ఇంకొక టాపిక్ చెప్తాను. ఫస్ట్ ఇదొక కలరు. ఇదొకటి. 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 ఓకే. కలర్ చేంజెస్ చేస్తా మీకు అర్థం అవ్వటం కోసం. సపోజ్ ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే లేయర్స్, లేయర్స్ అనేవి మూవ్ చేయాలంటే పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్ చేయాలంటే ఏం చేశాను? పట్టుకొని తీసుకొచ్చి చేయటం. సపోజ్ మీకిక్కడ 1, 2 ఉంటే మీకు అలా సరిపోతుంది. 1, 2 లేదా ఒక 5 లేయర్స్ ఉన్నాయనుకోండి. ఆ లేయర్‌ని పైకి, కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతది. ఒక్కొక్కసారి ఏందంటే మనం ఒక వర్క్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, సపోజ్ వర్క్ డిజైన్ చేసేటప్పుడు అందులో చాలా లేయర్స్ ఒస్తాయి. మోర్ థాన్ 50 రావచ్చు. లేదంటే 20 రావచ్చు. ఆ! ఎక్కువ డిజైన్ ఏదైనా చేస్తున్నామంటే దాంట్లో మోర్ థాన్ 100 లేయర్స్ అయినా ఉండొచ్చు. అది చెప్పలేం. మనం చేసే వర్క్‌ని బట్టి మారిపోతది. సపోజ్ నేను ఒక 50 లేయర్స్ ఉన్న వర్క్ ఒకటి తయారు చేశాననుకోండి. 50 లేయర్స్‌లో నాకు 29థ్ లేదా సపోజ్ 35 అనే ఒక లేయర్ అన్నిటికన్నా కిందకి రావటమో, లేదా అన్నిటికన్నా పైకి వెళ్ళటమో, లేదంటే ఎక్కడో చోట మధ్యలోకి రావటం అనేది జరగాలి. ఓకేనా? అలా జరగాలన్నప్పుడు మీరు మూవ్ చేసుకుంటా తీసుకొని వెళ్ళటానికి కుదరదు. కాబట్టేంటంటే ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటి? ఎప్పుడైనా ఒక లేయర్‌ని అన్నిటికన్నా పైకి పంపించడం ఒకటి, అన్నిటికన్నా కిందకి తీసుకురావటం ఒకటి, అలాగే స్టెప్ బై స్టెప్‌గా మనం ఎక్కడికి కావాలో ఒక 2, 3 స్టెప్స్‌కి పైకి ఎళ్ళటం. ఓకేనా? స్టెప్ బై స్టెప్‌గా పైకి తీసుకెళ్ళటం అనేది ఒక ప్రాసెస్. స్టెప్ బై స్టెప్‌గా కిందకి తీసుకురావటం అనేది ఇంకొక స్టెప్. ఓకే. వాటిని ఎలా మనం ఎలా చేయాలి? ఏంటి? షార్ట్‌కట్ మెథడ్‌లో మనం ఎలా చేయాలి? మనం ఇది ఇలా పట్టుకొని కిందకి తీసుకెళ్ళాలంటే కుదరదు. ఎక్కడుందనేది తెలీదు మనకి. కాబట్టి ఇలాంటి వాటి కోసం మనం యూజ్ చేసేదేందంటే స్టెప్ బై స్టెప్. సపోజ్ నాకు ఈ రెడ్‌దుంది. ఈ రెడ్ కలర్‌దుంది. ఈ రెడ్ కలర్‌ది స్టెప్ బై స్టెప్ రావాలంటే కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్. ఇలా స్టెప్ బై స్టెప్‌గా నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి పైకి తీసుకొస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని స్టెప్ బై స్టెప్‌గా కిందకి తీసుకెళ్తున్నాను. నాకు ఏ పొజిషన్‌లో ఉండాలంటే అక్కడికి. సపోజ్ బ్లాక్‌కి, యెల్లోకి మధ్యలో నాకు ఈ రెడ్ కలర్ కావాలి అనుకుంటే ఆ లేయర్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్‌తో స్టెప్ బై స్టెప్‌గా నేను తీసుకురావాలి. ఓకేనా? ఇప్పుడు పైకొచ్చేసింది. ఇప్పుడు నాకిది అన్నిటికన్నా, అన్నిటికన్నా వెనక్కి వెళ్ళాలి అనుకుంటే, నాకు ఏ లేయర్ అయితే ఉందో, ఆ లేయర్స్ ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మ్యాచ్ చేసుకోవాలి. నాకు ఈ గ్రీన్ కలర్‌కి అన్నిటికన్నా వెనక్కి వెళ్ళటం కాదు. అన్నిటికన్నా వెనక్కి వెళ్ళాలంటే షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్. మీరు బ్రష్‌కి ఏ టూల్ అయితే వాడుతున్నారో పెంచడానికి, తగ్గించడానికి అది స్క్వేర్ షేప్‌దనమాట. ఓకేనా? అలాగే అన్నిటికన్నా పైకి రావాలంటే షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్. ఏ లేయర్ అయినా సరే అది ఉన్న పొజిషన్ నుంచి అన్నిటికన్నా పైకి రావాలంటే ఇప్పుడు సపోజ్ బ్లాక్‌దుంది. బ్లాక్‌ది అన్నిటికన్నా పైకి రావాలి. షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్. అన్ని లేయర్స్ కన్నా పైకొచ్చేస్తది. లేదు నాకు అన్నిటికన్నా వెనక్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు అన్నిటికన్నా చూడండి ఇప్పుడు మధ్యలో ఉందనుకుంటామేమో. అన్నిటికన్నా వెనక్కెళ్ళిపోయింది. ఇట్లా మనం షార్ట్ కట్స్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ చేసి పెట్టుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మెసేజ్ గాని అడగొచ్చు. మెసేజ్ గాని అడగొచ్చు. లేదంటే నాకు మైక్ ఆన్ చేసి అయినా అడగండి. ఇబ్బంది లేదు. నాకు మాత్రం మీరు లాస్ట్ టైమ్ చెప్పిన వర్క్ అన్నీ ఒకటి చేయాలి. అలాగే ఇప్పుడు నేను గ్రూప్‌లో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తానివి. శాంపిల్స్‌వి మీకిస్తాను. ఒకవేళ శాంపిల్స్ నేనిచ్చింది కాకపోయినా సరే, మీరు నెట్‌లో అయినా సరే, నెట్‌లో మీరు ఇగోండి విజిటింగ్ కార్డ్స్ అని కొట్టినా మీకు మోడల్స్ ఒస్తాయి. నేనివ్వకపోయినా విజిటింగ్ కార్డ్స్ డిజైన్స్ అని కొడితే మీకు మోడల్స్ ఒస్తాయి. మీకు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ శాంపిల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ శాంపిల్స్‌లో నేను ఏదైతే మనం టూల్స్ చెప్పి మనం చేసామో అవి ప్రాక్టీస్ చేయండి.
దాని మీద తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సపోజ్ ఇదిగోండి ఓన్లీ షేప్స్‌తో మనం చేసాం. ఓన్లీ షేప్స్‌తో చేసిందే ఇది. ఇట్లా మీరు మనం ఏదైతే చెప్పామో ఇదిగోండి ఇవి గూడా ఇట్లా. ఓకేనా? మనం ఏదైతే చెప్పామో దాన్ని బేస్ చేసుకొని డిజైన్స్ చేయండి. అలాగే పోస్టర్స్ కావాలనుకున్న పోస్టర్స్. మీకు నెట్‌లో అయినా అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? సపోజ్ సోషల్ మీడియా పోస్టర్స్ ఇదిగోండి ఇట్లా. మీకు ఇందులో మనం ఏదైతే చెప్పామో అవి. ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఏదైనా రౌండ్ షేప్ అన్నమాట. రౌండ్ రెక్టాంగిల్ తీసుకొని అడ్జస్ట్ చేయటం. వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి? మనకి సింపుల్‌గానే తీసుకోండి. హార్డ్‌గా తీసుకోవద్దు. ఫస్ట్ చేసేటప్పుడు మాత్రం సింపుల్‌గా తీసుకోండి. ఓకేనా? ఏదైతే చేస్తారో కలర్స్ మ్యాచ్ అనేది మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇదిగోండి ఇదొక సింపుల్‌గా చేయొచ్చు. ఇట్లాంటి డిజైన్స్ కావచ్చు. లోగోస్ వదిలేసేయండి. లేదు నెట్‌లో గూడా మీకేదైనా లోగోస్ దొరుకుతా ఉంటాయి. అలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? మీరు ప్రాక్టీస్ అప్పుడు మాత్రం ఇలా ఏదైనా నెట్‌లో తీసుకొనైనా మీరు ప్రాక్టీస్ చేసి సెండ్ చేయండి. ఏదైతే మనం టూల్స్ చెప్పుకున్నామో ఆ టూల్స్‌కి అవైలబుల్‌గా ఉన్న డిజైన్‌ని తీసుకోండి నెట్‌లో. తీసుకొని దాని మీద డిజైన్ చేసి సెండ్ చేయండి. ముందు కలర్ అనేది మ్యాచ్ అనేది మెయిన్‌గా చూసుకోండి. సైజెస్ అనేవి చూసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఆల్రెడీ మీకిది ఇన్‌స్టాలేషన్ చేసుకునేది కూడా నేను పెట్టాను మీకు గ్రూప్‌లో పెట్టాను. అది ఫోటోషాప్ ఇన్‌స్టాల్ అనేది కాలొస్తుంది. సార్ మళ్ళీ ఇప్పుడు సెండ్ చేస్తాను. అవును సార్. నేను మళ్ళీ సెండ్ చేస్తాను మీకిది. మీకు ఒకవేళ 21 ఇన్‌స్టాలేషన్ అవ్వట్లేదనుకోండి. ఓకే సార్. 21 ఇన్‌స్టాలేషన్ అవ్వకపోతే మీకు నేను లాస్ట్ టైమ్ ఒక సైట్ చెప్పాను గదా! సాఫ్ట్‌వేర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక సైట్ చెప్పాను. గెట్ ఇంటూ పీసీ అని ఉంటది. సార్ ఆ! ఆ! సార్ అంటే మా దగ్గర సిస్టమ్ లేదు. ఇప్పుడు అది ఎలా చేయమంటారు సార్ అది? సిస్టమ్ ఉంటే మంచిది. లేదంటే మీకు ఫోన్‌లో ఏదైనా అవైలబుల్‌గా యాప్ ఏదైనా ఉంటేనా చేయండి. ఇబ్బంది లేదు. అంటే పికౌట్స్ అనే ఒక యాప్ ఉంది సార్ అది. అదే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చూడండి. ఎస్ సార్. మాక్సిమం సిస్టమ్ ఉండేలాగా చూసుకోండి. 90% సిస్టమ్ ఉంటే మంచిది. ఎందుకంటే మీరు రేపు ఏదైనా జాబ్‌కి ఏదైనా ఎళ్తే మీకు అక్కడ సిస్టమేలోనేగా చేయాల్సింది. అవును సార్. అందుకని ఏందంటే మీరు ప్రాక్టీస్ కోసం మీరు జస్ట్ ఒక నెట్ సెంటర్‌కైనా ఎళ్లి ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి ఏదైనా గాని. వాళ్ళ దగ్గర ఫోటోషాప్ అయన్నీ ఉంటాయి కాబట్టి మీరు అక్కడైనా ఒక్కసారి ప్రాక్టీస్ అయితే ఉండాలి మీకు. మీకు మొబైల్‌లో ప్రాక్టీస్ చేసి మీరు జాబ్‌కి ఏమైనా ఎళ్ళినప్పుడు మళ్ళీ సిస్టమ్ ఇదైతే ఇబ్బంది గదా! అంటే మనకేందంటే సార్ ఫోటోషాప్ అనేది వర్క్ కంఫర్టబుల్‌గా ఉంటది. ఓకేనా? సార్ అంటే ఒక స్మాల్ డౌట్ సార్ ఇది. నీ వాయిస్ ఇనిపించట్లేదమ్మా కొద్దిగా. అదే సార్ అంటే మేము బయట మీ హాస్టల్‌లో ఉన్నాం సార్ మేము. ఓకే. ఇక్కడ బయటికి అలౌ ఉండదు సార్ ఇక్కడ. ఇప్పుడు మొబైల్‌లో గూడా ఏదైనా ఉంటే చేయండి. మీకు డిజైన్ ఎలా అనేది వస్తే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఓకే. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేయండమ్మా. ఇప్పుడు ఇబ్బంది లేదు. నేను మామూలుగా చెప్తున్నా. నేను యాస్ ఎ రూల్ ఏందని చెప్తున్నాను అంతే. ఓకే సార్. ఓకేనా? కాకపోతే మాత్రం ప్రాక్టీస్ ఉండాలి మీకు. ఏదైనా సరే ముందు మీకు ప్రాక్టీస్ ఉండాలి. ఎస్ సార్. మీకు మొబైల్‌లో అయినా సరే క్యాన్వా గాని ఇట్లాంటివి ఏమైనా అవైలబుల్ ఉన్నాయో అని చూసుకోండి. అందులో గూడా ఉంటది. మీకు ఇంకేదైనా ఓకే ఫ్రెండ్స్ సార్. అంటే నాకు ఫోన్ యాప్‌గా నాకు అంతగా ఐడియా లేదు. మీ ఫ్రెండ్స్‌కి అవును గాని సార్. ఏదైనా పికౌట్స్ ఐడియా అనే ఒక ఉంటే యాప్ గనక ఉంది సార్. ఓకే. అది గూడా ఏమన్నా ఉంటే అలా అయినా చేయండి ఇబ్బంది లేదు. మనకేందంటే మెయిన్ ఓకే సార్. ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయండి. నాకు మాత్రం గ్రూప్‌లో పెట్టండి. మీరు సెండ్ చేయండి వర్క్ అనేది. ఓకే సార్. నాకేందంటే మీకు ఎంతవరకు డిజైన్ అనేది వచ్చింది, ఏంటనేది తెలియాలి గాబట్టి నాకు దానికోసం చెప్తున్నా. మీరు చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది ఇలా కాదు, ఇలా చేయాలి అనేది నేను రేపు చెప్పడానికి నెక్స్ట్ క్లాస్‌లో చెప్పడానికనమాట. సరే ఇంకా, సార్. ఇంకా డౌట్స్ నేను థాంక్ యూ సార్. అదే ఇంకోటి మీకు 2021 గనక ఇన్‌స్టాలేషన్ అవ్వకపోతే దాని కింద లో వెర్షన్ ఉంటాయి గదా! 20 అని గాని 2020 గావచ్చు, 19 గావచ్చు ఫోటోషాప్ అవి మీకు ఈ గెట్ ఇంటూ పీసీ అనే దాంట్లో అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? ఈ సాఫ్ట్‌వేర్స్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు ఇందులో. నాకిప్పుడు 2019 కావాలనుకోండి ఫోటోషాప్‌ది మీకు అవైలబుల్ ఉంటది. ఇదిగోండి. మీరిది డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మాత్రం యాంటీవైరస్ ఆఫ్‌లో ఉంచాలి. నెట్ గాని ఏదైనా గూడా ఆఫ్‌లో ఉంచండి వీలైతే. ఇదిగోండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు డౌన్‌లోడ్ అయిపోతది. ఇంకా మీకు ఇంకా డౌట్స్?
ఇంకా మీరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోండి. అటెండెన్స్ కోసం స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే క్లాస్ 9:30 కల్లా అందరూ అవైలబుల్ ఉండండి. ఎందుకంటే నేను ఏదైనా మిస్ అయినా కానీ అర్థం కాదు. మీకు ఏదైనా టాపిక్ మిస్ అయినా కానీ మీకు అర్థం కాదు, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు. మనం చెప్పుకుంటుందే కొద్దిగా ఫాస్ట్ ట్రాక్గా చెప్పుకుంటున్నాం కదా, అందుకని ఏంటంటే చూడండి మ్యాక్సిమం 9:30 కల్లా అటెండ్ అయ్యేలాగా చూసుకోండి. అలాగే స్క్రీన్ షాట్స్ తీసుకోండి అందరు. సార్ మీరు ఇందాక కలర్స్ రివర్స్ అవ్వాలంటే షార్ట్ ఫామ్ ఎట్లా ఏం యూజ్ చేయాలి సార్? ఎక్స్ కీబోర్డ్ లో ఎక్స్ నొక్కితే అది రివర్స్ అవుతాయి, ఏ కలర్ ఉన్నా కానీ. ఓకే సార్. ఇంకా డౌట్స్? లేయర్స్ పైకి కిందకి మార్చుకోవడానికి అర్థమైందా? ఎవరికైనా ఒకవేళ మొబైల్లో అవైలబుల్ ఏం యాప్ అనేది ఐడియా ఉందా అమ్మా? మెసేజ్ పెట్ట ఒకసారి, నాకు అది మెసేజ్ పెట్టండి అదేందనేది నాకు ఒకసారి. నేను ఇక్కడ స్క్రీన్ మీద కొంతమందికి ఇది చేస్తాను, అదేందనేది. ప్లే స్టోర్ లో ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎవరైనా ఇదంటే ఒకసారి చూడండి, మొబైల్లో కనుక ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు చూడండి, అందులో కూడా మీరు మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్గా తీసుకోండి. ఇదిగోండి, దీంట్లో అన్నా ట్రై చేయండి, ఒకవేళ మొబైల్ కనుక చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. హలో, వాయిస్ అర్థం కావట్లేదు. మీ వాయిస్ కట్ అవుతుంది. ఫోటోషాప్ ప్రోలో సపోర్ట్ చేస్తుంది సార్. నాకు మెసేజ్ చేయండి, మీ వాయిస్ అర్థం కావట్లేదు. విండోస్ 10 ఉండాలి. విండోస్ 10 64 బిట్ అయి ఉండాలి. 64 విండోస్ 64 ఉండాలి, విండోస్ 10. అలాగే ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మాత్రం మీకు అది యాంటీవైరస్ ఆఫ్లో పెట్టుకోవాలి. నేను లాస్ట్ టైం అది కూడా పెట్టాను వీడియో, మరి చూసారా లేదో నేను మళ్ళీ మీకు సెండ్ చేయిస్తాను. ఓకే సార్. షార్ట్ కట్స్ అన్నీ రాసుకున్నారా? షార్ట్ కట్స్ ఇప్పుడు లేయర్ పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవటం ఇవన్నీ. నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ అవన్నీ అడుగుతాను. మీకు ఏమైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా నోట్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ క్లాస్లో మీకు అవన్నీ క్లియర్ చేస్తాను. ఓకే సార్. నాకు మాత్రం మీరు డిజైన్ చేసి గ్రూప్లో పెట్టండి. ఓకే సార్. ఓకే, సైన్ అవుట్ చేస్తున్నామ్మా, బాయ్. ఓకే, బాయ్ సార్. ఏ సీను